శ్రీకామాక్షి జయ గురుదత్త శ్రీ గురుదత్త శ్రీ విద్యాం పరిపూర్ణమేరుశిఖరే బిందుత్రికోణే స్థితాం వాగీశాది సమస్తభూతజననీం మంచే శివాకారకే కామాక్షీం కరుణారసార్ణమయీం కామేశ్వరాంకస్థితాం కాంత్యాం చిన్మయ కామకోటి నిలయాం శ్రీ బ్రహ్మ విద్యాం భజే. ఇక్కడ శ్రీకామాక్షి శ్రీ విద్యాపీఠంలో అమ్మవారు శ్రీచక్రం మీద అధిష్టానురాలై ఉంటారు. మేరుశిఖరే శ్రీ విద్యాం పరిపూర్ణ మేరుశిఖరే బిందు త్రికోణే స్థితాం. బిందువు త్రికోణము అంటే త్రికోణము బిందువు ఉన్న మీద మేరు మీద ఉన్నటువంటి మన కామాక్షం వారు ఇక్కడ. ఈవిడ కామకోటి. మనం ఇక్కడ ఈ కామాక్షి పీఠంలో అమ్మవారిని కంచి పరంపర విధానంగా మనం చేస్తూ ఉంటాం. ఇక్కడ విశేషమైనటువంటి శ్రీచక్ర నవావరణ అర్చనలు జరుగుతూ ఉంటాయి. देवरं मोक्षं स्यन्देतमेव शिवसङ्कल्पमस्तु वारणभवदेर्ध्याया शिवसङ्कल्पमूर्तयाय नमः. ॐ सहस्रशीर्षा पुरुषः सहस्राक्षसहस्रपात् तवं सदवृता अग्निष्ठदिशाङ्कुलं पुरुषे वेदं सर्वं यद्भूतमेच भव्यं मृतामृतत्वशेषाम् अदन्नेनाभिवाहरि वेदावानस्य महिमा अतो ज्यायागुष्टे पुरुषः आदोपस्य विश्वाभूतानि आदित्यवर्णं तव संस्तुपाने सर्वाणि रूपाणि चित्तिधीरः नामानि कृत्वा विवरन्तास्ते दाता पुष्पाकपदाहारा शिखरप्रविद्वानं विरसितस्सः तमेव विद्वानमूर्तये भवति नान्यप्रदाय नायते यज्ञेन कृतदेवाः धर्माणि प्रधानान्यासन्नं वेदागमहिमानस्सन्ते यत्प्रभोते साध्याः सन्तु देवाः भवते विनाय पुरुषसूत्रकं सरसे स्वाहा. अद्य सबोधसा आर्य विश्वकर्म समर्थतादे तस्य प्रष्टावदद्रूपमेने तत्पुरुषस्य समागानमग्रे यदा नितमहान्तं आदित्यवनं
నవరాత్రుల్లో నిత్యము శ్రీచక్రార్చన, 4 నవరాత్రులు అంటే వసంత నవరాత్రులు, వారాహి నవరాత్రులు, దేవీ నవరాత్రులు, అలాగే గణపతి నవరాత్రుల్లో కూడా విశేషమైనటువంటి మనకి అర్చనలు, శ్రీ విద్యోపాసన సంబంధంగా మనకు జరిగేటువంటి కార్యక్రమాలు. అలాగే ఇక్కడ శ్రీకామాక్షి శ్రీ విద్యాపీఠంలో ప్రధానంగా ఇది గురువుగారు అయినటువంటి స్వామి జ్ఞానానందనాథ జ్ఞానాంబ వారి యొక్క శిష్యులతో శ్రీ విద్య పరంగా దీక్షలో ఉన్నవాడు పాదుకాత దీక్షాపరులు వీరంతా కూడా ఈ నవరాత్రుల్లో ఇక్కడికి వచ్చి వారు జప అర్చనాదులు చేస్తూ వారి యొక్క జప సంబంధమైనటువంటి సంఖ్యను అంతా కూడా ఇక్కడ ధారాదత్తం చేస్తూ ఉంటారు. అలాగే విశేషమైనటువంటి సువాసిని అర్చనలు కూడా జరుగుతూ ఉంటాయి. మనకి ఈ నవరాత్రి సందర్భంగా ఈరోజు కూడా 9 మందికి సువాసినులకు అర్చన ఉంది. ఇలాగే ఆవరణ అర్చనలు విశేషంగా జరుగుతూ శివాలయం ఉన్నది పక్కన స్వామివారికి అభిషేకాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మా గురువుగారు అయినటువంటి స్వామి జ్ఞానానందనాథ గారు కంచి పరమాచార్య స్వామివారి యొక్క శిష్యులు కావటం, అందువల్ల ఆ పరంపర కంచి పరంపర కొనసాగటం, స్వామివారు కంచి స్వామివారు హైదరాబాద్కు విచ్చేసినప్పుడు స్వామివారికి ఇక్కడ కూడా విచ్చేస్తూ ఉంటారు. స్వామివారు వచ్చి అమ్మవారికి అర్చనలు కూడా చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఈ పీఠం అనేక మంది శిష్యులతో గురువుగారికి ఉన్నటువంటి 3000 మంది పై చిలుకు ఉన్నటువంటి శిష్యులతో ఈ పీఠం మెయింటైన్ అవుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ నవరాత్రుల్లో కూడా అదేవిధంగా శ్రీరామనవమి నాడు మనం అమ్మవారి వార్షికోత్సవం చేస్తూ ఉంటాము. 108 కలశ స్థాపన చేసి ఆ కలశాలలో ఉన్నటువంటి జలాన్ని అమ్మవారికి అభిమంత్రం చేసి శ్రీరామనవమి నాడు మనం మార్జనం చేసి అలాగే శివాలయాన్ని అన్ని ప్రోక్షణ చేస్తూ ఉంటాము. ఈ రకంగా ఇక్కడ విశేషమైనటువంటి అర్చనలు జరుగుతుంటాయి. ఎవరైనా శ్రీచక్రార్చన చేయించుకోదలసిన వారు 3500 రూపాయలు ఈ చక్రార్చన నిమిత్తము వారు కట్టినట్లయితే వారి పేరు మీద గోత్రనామాలు చదివి మనం అర్చనలు కూడా చేస్తూ ఉంటాం ఇక్కడ. ఈ విధంగా వీరు ఇచ్చినటువంటి ఒక డబ్బు మనం పీఠాన్ని మెయింటెనెన్స్కి వాడికి వాడుతూ ఉంటాము. జై గురుదత్త, శ్రీ గురుదత్త, జై కామాక్షి. శ్రీ గణేశాయ నమః, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఇది గురువుగారి యొక్క మహత్యానికి, గురువుగారి యొక్క విశేషమైన అనుగ్రహానికి, అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి కటాక్షానికి ఈశ్వర స్థానము. ఇది పరిపూర్ణంగా ఈశ్వరుడే నేను ఇక్కడ ఉన్నాను అని తెలియజేసినటువంటి స్వయంభూ క్షేత్రము. అటువంటి స్థానం శ్రీకామాక్షి శ్రీ విద్యాపీఠం. అటువంటి గురుదేవులకి మహానుభావులకి మొదటగా నమస్కారములు. అయితే ఇక్కడ స్వామివారు ఇక్కడ స్వయంగా ఉన్నాను అని చెప్పి తెలియజేసి ఒక యోగిని మాతకి తెలియజేయడం జరిగింది. ఇది ఒక స్వయంభూ పరమేశ్వర క్షేత్రం. పరమేశ్వరుడు ఎక్కడుంటే అక్కడే పరాత్పరి కూడా కొలువై ఉంటుంది అనడానికి నిదర్శనంగా అమ్మవారు ఇక్కడ తానే కొలువయ్యి ఇక్కడికే రావాలి అని సంకల్పం చేసుకుని అమ్మవారు కూడా ఇక్కడ శ్రీచక్రం మీద 8 ఆవరణల శ్రీచక్రం మీద ఏకశిల పైన 9వ బిందు స్థానాన్ని అమ్మవారి విగ్రహంగా చెక్కినటువంటి ఏకశిలా స్వరూపం. ఆ శిలలో అమ్మవారు పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో ఇక్కడ పరమేశ్వరుడి పక్కనే కామాక్షిదేవిగా కొలువై ఉన్నారు. తర్వాత ఇక్కడ ఈ ఆశ్రమం గురించి చెప్పవలసి వస్తే ఇది కోటి పంచదశి మహామంత్రం జరిగినటువంటి విశేషమైనటువంటి క్షేత్రం. దానికి గురువుగారు అనేకంగా కృషి చేసి అనేక రకాలుగా కృషి చేసి ఇక్కడ పంచదశి కోటి మంత్రాన్ని ఇక్కడ జపం చేయించారు. అటువంటి ప్రదేశం కోటి లక్ష్మీ గణపతి యాగం కూడా ఇక్కడ జరిగింది. ఇదంతా గురువుగారు అనేకమైనటువంటి అనూహ్యమైనటువంటి అనేక విశేష కార్యక్రమాలని జరిపించినటువంటి విశేషమైనటువంటి స్థానము. అమ్మగారు ఇక్కడ అనేక మందికి దారి వెంట వెళ్ళేవాడు కూడా వచ్చి ఇక్కడ ప్రసాదం ఒకసారి తీసుకుంటే వాడికి ఇక్కడ తీసుకున్నందువల్ల నేను వృద్ధిలోకి వచ్చానని వాడికి తెలియదు. కానీ
అమ్మగారి యొక్క చేతి మహత్యంతో ప్రతి వాడి బాధలు, ప్రతి వాడి కష్టాలు తీరి విశేషంగా వృద్ధిలోకి వచ్చినటువంటి అనేక మంది భక్తజనులు ఇప్పటికీ ఇక్కడ ఉన్నారు. మనం గుర్తించినా గుర్తించకపోయినా భగవత్ శక్తి ప్రపంచం అంతటా పరుచుకొని ఉంటుంది. అలా ఒక చోట రాశిగా పోసినటువంటి భగవంతుడి యొక్క పార్వతీ పరమేశ్వరుల శక్తి స్వరూపం ఈ క్షేత్రము. దీనికి అంతా గురువుగారి మహత్యం. ఇది అంతా పరమాచార్యుల వారి యొక్క కృపా విశేషం అనేటటువంటిది ఈ ఆశ్రమము. శ్రీకామాక్షి శ్రీ విద్యాపీఠం కనుక అమ్మవారిని, ఈశ్వరుణ్ణి ఇక్కడ భక్తులందరూ కూడా దర్శించడం అనేది తప్పనిసరిగా దర్శించవలసినటువంటి, హైదరాబాద్లో తప్పకుండా దర్శించవలసినటువంటి ఒక ఆశ్రమం, గురువుగారి పీఠం. ఇది శ్రీకామాక్షి శ్రీ విద్యాపీఠం. గురువుగారి పేరు జ్ఞానానందనాథ స్వామి వారు. ఇది తర్వాత అమ్మగారు ఇప్పటికి గురువుగారు సన్యాసాశ్రమం తీసుకుని సిద్ధి పొంది ఇప్పటికీ కూడా శిష్యుల్ని, భక్తుల్ని, సామాన్య ప్రజల్ని లోకం యొక్క క్షేమం కోసమే వారు ఉన్నప్పుడు చేశారు. ఇప్పుడు సిద్ధులై కూడా వారు అనేకమైనటువంటి విభూతుల్ని మాకందరికీ, మన కూడా అందరూ దర్శించగిన అందరికీ కూడా విశేషమైన ఫలితాలని వారు ఈరోజు కూడా అందిస్తూ ఉన్నారు అని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాము. అబ్దుల్లాపూర్ మెట్ పాలిటెక్నిక్ కాలేజీ పక్కన విలసిల్లుతున్నటువంటి శ్రీకామాక్షి శ్రీ విద్యాపీఠం. ఇది మా గురువు గారి పీఠం, మా పీఠం, భక్తులందరికీ సంబంధించినటువంటి ఆశ్రమం ఇది. ఇక్కడ మా గురువుగారు పరమాచార్యుల వారి శిష్యులు. ఇక్కడ పరమాచార్యుల వారి కంచికామకోటి పీఠాధీశ్వరులు పరమాచార్యుల వారి విశేషమైన అనుగ్రహంతో ఇక్కడ అమ్మవారు విశేషంగా భక్తులందరినీ అనుగ్రహించడం జరుగుతోంది. ఇక్కడ ఈ ఆశ్రమంలో కోటి లలితా యాగం, కోటి లక్ష్మీ గణపతి యాగం, కోటి పంచదశి జపం, అనేక చైనములు, అనేక యజ్ఞములు, అనేకమైనటువంటి దుర్లభమైనటువంటి విశేష కార్యక్రమములు అనేకం జరిగినాయి. ఇప్పటికీ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. దీని అంతటికీ పరమగురువుల యొక్క కృపా విశేషం. ఇక్కడ పునరుద్ధరణ సమయం ఉన్నప్పుడు కంచికామకోటి పీఠాధీశ్వరులు శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామివారు, మరలా ఈ మధ్యకాలంలో శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు, అనేక మంది కంచి పీఠాధిపతులు అందరి యొక్క అనుగ్రహ విశేషంతో ఇక్కడ ఆశ్రమం అనేది భక్తులందరినీ అనుగ్రహించడం కోసం విశేషంగా నిర్వహించబడుతోంది. ఇక్కడ అనేక వ్యయ ప్రయాసాలకు ఓర్చి ఇక్కడ గోశాలని అమ్మగారు ఇప్పటికీ నిర్వహిస్తున్నారు. ఇక్కడ పరమేశ్వరుడు స్వయంగా నేను ఇక్కడ ఉన్నాను, నా దగ్గర అనుష్ఠానం చేసుకోవాలి, నా దగ్గర ధ్యానం చేయమని చెప్పేసి మొట్టమొదటిగా స్వామివారి ఉనికిని స్వామివారే స్వయంగా తెలియజేసినటువంటి అద్భుత క్షేత్రం. కామాక్షి అమ్మవారు శ్రీచక్రోపరిస్థిత కామాక్షి అమ్మవారు. మాకు తెలిసి దేశంలో ఎక్కడ బహుశా ఇలాంటి విశేషమైనటువంటి విగ్రహం ఇంకెక్కడా కానరాదు. గురువుగారి యొక్క విశేషమైన అనుగ్రహంతో ఇక్కడ భక్తజన పరిపాలన కోసం, లోకక్షేమం కోసం ఇప్పటికీ అన్ని 4 నవరాత్రులు విశేషంగా నిర్వహించబడుతూ ఉన్నాయి. ప్రతి నెల చండీ హోమం, తర్వాత నిత్య శ్రీచక్రార్చన, ఇలాంటి విశేషమైనటువంటి అర్చనాదులు అన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి.
అమ్మగారు విశేషంగా ఎన్నో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా కూడా ఎన్నో వ్యయప్రయాసాలకు ఓర్చి భక్తజన సంరక్షణ కోసం ఇక్కడ ఈ ఆశ్రమాన్ని నడపడం జరుగుతోంది. ఇటువంటి విశేషమైనటువంటి ఆశ్రమాన్ని భక్తులందరూ కూడా చూసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని, ఈశ్వరుడి యొక్క విశేషమైన కటాక్షాన్ని పొంది భక్తులందరూ కూడా తరించాలి. మనకు ఒక మాట చెప్తూ ఉంటారు అమ్మవారి విషయం కానీ ఈశ్వరుడైనా వారిద్దరూ ఒకటే. సేవే కారుణ్య నిలయే భక్తత్రాణైక తత్పరే. అసలు మనం అందరం మాకు చాలా దయగలిగింది, మేము ఎవరికో సహాయం చేసాం ఇలా చెప్తూ ఉంటాం కదా. అసలు కరుణామూర్తి ఎవరంటే కరుణయే ఆమె రూపంగా కలిగినటువంటిది కామాక్షి. లలితా సహస్రంలో చెప్తూ ఉంటారు కరుణాతరంగితాక్షిం అని చెప్పి. ఆవిడ చూపే కరుణాభరితమై ఉంటుంది. అయితే ఎవరిని సేవించాలి, సేవ చేయడం అంటే ఊడవడం ఇవన్నీ కూడా సేవలు. ఎవరు ఏది చేత అయితే అది చేయొచ్చు. తర్వాత ధన రూపంలో సహాయం, ఇక్కడనే కాదు ఎక్కడైనా నిర్వహణకి సహాయం చేయడం ఆర్థికంగా, ఇదంతా కూడా సేవ కిందకి వస్తుంది. కానీ అసలు సేవించడం అంటే గౌరవించడం అని, తర్వాత అర్చించడం అని కూడా తీసుకోవచ్చు. అమ్మవారిని మనం ఏం గౌరవిస్తాం, అర్చన చేయించుకోవడం, ఇవన్నీ కూడా విశేషమైన ఫలితాలను ఇస్తాయి. సేవే కారుణ్య నిలయే. ఎవరైతే కరుణామూర్తిగా ఉన్నారో పార్వతీ పరమేశ్వరులు, అటువంటి చోట వారి దగ్గర ఈ ఆశ్రమంలో అర్చన చేయించుకోవడం అనేది సేవించడం. భగవంతుని సేవించడం అంటే అర్చన చేయడము అనే ఆ ఉత్సవాలని నిర్వహించడం, ఇదే వాళ్ళని సేవించుకోవడం. అటువంటి దయామూర్తులు, కరుణామూర్తులైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరులు కామాక్షిదేవిగా ఇక్కడ అమ్మవారు కొలువై ఉన్నారు. ఈ అమ్మవారిని సేవించి మీరందరూ కూడా మీ గోత్రనామాలతో ఇక్కడ అమ్మవారికి పూజ చేయించుకుని అటువంటి కరుణామూర్తి యొక్క అనుగ్రహాన్ని భక్తులందరూ పొందాలని చెప్పి కోరుకుంటున్నాం. జయ కామాక్షి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.